Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. ఆటో ఇమ్యూన్ డిసీజెస్గా కొన్ని డిసీజెస్ని మనం చెప్పుకుంటూ ఉంటాము. అందులో కీళ్ళవాతం, దీని గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాము. అసలు కీళ్ళవాతం అనేది ఎవరిలో వస్తుంది? ఏజ్డ్ పీపుల్లోనే వస్తుందా? చిన్నవాళ్ళల్లో వస్తుందా? రావడానికి ముందుగా మనకి బాడీ మనకి ఏమైనా సిగ్నల్స్ ఇస్తుందా? వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ ఆంజనేయ రాజు గారితో ఉన్నాము. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి సార్, కీళ్ళవాతము అంటే జనరల్గా చాలామందికి ఏంటంటే కీళ్ళు ఎక్కడైతే బాడీ పార్ట్స్లో ఉంటే పట్టేయడము, లేకపోతే వాపుగా ఉండడం అలాంటివి అని అనుకుంటారు. ఇవి పర్టికులర్గా వీళ్ళలోనే వస్తాయి అనేది ఏమైనా పర్టికులారిటీ ఉందా సార్? అంటే ఇది ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అన్నమాట. ఎవరికైనా రావచ్చు, ఏ ఏజ్లో అయినా రావచ్చు. అంటే పూర్వం ఎలా ఉండేదంటే ఒక 50-60 సంవత్సరాల క్రితం ఒక ఏజ్కి వచ్చేది 45, 50, 60 ఆ ఏజ్లో. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇప్పుడు 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు వాళ్ళకు కనపడుతున్నాయి. ఈ కీళ్ళవాతం అనేది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని, ఆస్టియోపోరోసిస్ అని ఇలా రకరకాల పేర్లతోటి పిలుస్తారమ్మా. అంటే ఎముకలు గుల్లబారిపోవడం అంతేనా? వీక్ అయిపోతూ ఉంటాయా? అవునమ్మా. ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలు గుల్లబారిపోవడం. ఆర్థరైటిస్, సొరాటిక్ ఆర్థరైటిస్ అంటే ఈ సొరయాసిస్కి సంబంధించిన ఆర్థరైటిస్, అది కూడా ఆటోఇమ్యూన్. అలాగే రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇది కూడా ఆటోఇమ్యూన్. ఇవన్నీ కూడా ఆటోఇమ్యూన్ కింద వస్తాయి. ఈ ఆటో ఇమ్యూన్లో ఏమవుతుందంటే మన బాడీలో సెల్స్ ఏవైతే ఉన్నాయో మనకు ఫేవరబుల్గా వర్క్ చేసి అవి వ్యతిరేకంగా పనిచేయటమే ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అంటారు. మన బాడీకి వ్యతిరేకంగా పనిచేస్తాయి అనమాట. దానికి మెడిసిన్స్ లేవు మోడర్న్ వైద్యంలో అని అంటారమ్మా. కానీ చాలా మన ట్రెడిషనల్ మెడిసిన్స్లో అనేక రకాలు ఉన్నాయి. ఆల్టర్నేటివ్ మెడిసిన్లోనే తగ్గించుకోవచ్చు దాన్ని. అలాగే ఈ వ్యాధి ఎందుకు వస్తుంది అంటే వాత వ్యాధుల్లో ఒక రకం ఉంది. మామూలుగా వాతాలు అంటాం. వీటి గురించి ఈ వాత వ్యాధుల్లో ఒక రకం అన్నమాట. వాత వ్యాధులు 80 కొందరు, 84 అని, 100 అని ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. కానీ 80-84 ఎక్కువ గ్రంథాల్లో రాసి ఉందమ్మా. ఈ వాత వ్యాధుల్లో ఒక పార్ట్ అనమాట ఇది. ఈ 80 వాత వ్యాధుల్లో ఒకటి ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది. అనేక రకాలు ఆటో ఇమ్యూన్కి ఆయుర్వేదంలో మెడిసిన్స్ ఉన్నాయి. మేము రుమటాయిడ్ ఆర్థరైటిస్ అయితే మేము కొన్ని 100 మందికి చేసి ఉంటాం. మాది ఫెయిల్యూర్ కేసెస్ 5-4 ఉండొచ్చేమో 100కి ఓవరాల్గా. అంత బాగా ఈ ఆయుర్వేదం అనేది పనిచేస్తుందండి. వీళ్ళు ఆహార నియమాలు జాగ్రత్తగా పాటించాలి. 80 వాతాలు అన్నాం కదమ్మా, ఆ వాతాల్లో ఒక భాగమే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది. వీళ్ళు మెయిన్ తినకుండా ఉండవలసిన పదార్థాలు వాతకర పదార్థాలమ్మా. పెసరపప్పు, దోసకాయ, అంటే దోసకాయ అంటే కీరా దోస కానీ, దోస కానీ దాని జాతిలో ఏది తినకూడదండి. అదేవిధంగా ఆనపకాయ, సొరకాయ అంటాం కదా మనం, అది కూడా తినకూడదండి. అదేవిధంగా పచ్చి గుమ్మడికాయ, వంకాయ, ముదిరిపోయిన వంకాయ, గోంగూర ఇలాంటివి అనమాట. ఇక్కడ మళ్ళీ లక్షణాలు ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అవునా కాదు తెలుసుకోవాలంటే మ్యాక్సిమం ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో కీళ్ళవాతంలో ఈ కీళ్ళు వాస్తాయమ్మా. కంపల్సరిగా వేళ్ళకి వచ్చినా, కాళ్ళకి వచ్చినా, భుజాలకు వచ్చినా వాస్తాయి. అదేవిధంగా ఎర్రబట్టం కూడా జరుగుతుంది చాలా మందికి. ముడుచుకో, సపోజ్ ఫింగర్స్ ఉన్నాయనుకోండి, ఇలా పూర్తిగా వాళ్ళు ఫోల్డ్ చేయలేనప్పుడు దాన్ని మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్ కింద చేసుకోవచ్చు. టెస్టులు కూడా అవసరం లేదు నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు మేజర్ ప్రాబ్లం ఏమవుతుందంటేనమ్మా, ఈ కీళ్ళ నొప్పులు అని వస్తారు చాలా మంది. అది ఏంటనేది వాళ్ళకే తెలియదు. అది మజిల్ పెయిన్, నరాలకు వచ్చిన పెయిన్, ఎముకలకు వచ్చిన పెయిన్ మేము అడిగితే అప్పుడు వాళ్ళకి అనుమానం వస్తుంది. ఉంటాయా అండి అని. అప్పుడు లేదండి, నాకు నిజంగా ఎముకల నొప్పి కాదని మజిల్ పెయిన్, లేకపోతే నాకు నరాలేనండి, ఎముకలు మజిల్ బాగానే ఉందండి, లేకపోతే నాకు పైన మజిల్స్ అన్ని బాగానే ఉన్నాయండి, ఓన్లీ ఎముకలే నడిచినప్పుడు లేకపోతే నుంచున్నప్పుడు కూర్చున్నప్పుడు నొప్పులు వస్తున్నాయి. అప్పుడు దాకా వాళ్ళకి ఏ నొప్పులు అనేది ఆలోచించరు, తెలియదు కదమ్మా చాలా మంది. అప్పుడు మేము స్వెల్లింగ్ ఉందా, ఇంకోటి ఉందా అని అడిగితే ఆ లక్షణాలను బట్టి ఓకే రుమటాయిడ్ ఆర్థరైటిస్ వాతం వల్ల వచ్చిన నొప్పుల, అలాగే ఓవర్ వెయిట్ వల్ల రావడం, ఓవర్గా నడిచేయటం వల్ల. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇంట్లో అంతా పని చేసుకుంటారమ్మా. ప్రత్యేకంగా స్త్రీలలో ఈ ప్రాబ్లం వస్తుంది. ఉదయం నుంచి రాత్రి వరకు ఇంట్లో పని చేస్తూనే ఉంటారు.
అప్పుడే కనీసం 5 నుంచి 6 కిలోమీటర్లు నడుస్తారు. మళ్ళీ వాకింగ్కి వెళ్ళక్కల, వీళ్ళు మళ్ళీ వాకింగ్కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఎత్తు పల్లాలు ఉన్న ప్రదేశం కానీ, గట్టిగా ఉన్న ప్రదేశం కానీ, సరైన షూస్ కానీ ఇటువంటివి లేకుండా, కాళ్ళకి సరైన ఇది లేకుండా నడిస్తే కనుక రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. కానీ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, యోగా చేసేవాళ్ళు, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు అలాంటి వాళ్ళు నడిచినా, ఎత్తు బలాల మీద నడిచినా, ఏం చేసినా వాళ్ళ బాడీ తట్టుకునే శక్తి ఉంది. వీళ్ళు సున్నితంగా ఉండే వాళ్ళకి తట్టుకునే శక్తి ఉండదు. అప్ అండ్ డౌన్స్ మీద నడిచేవాడికి ఎక్కడో నరం పట్టుకుంటుంది, అది పెరిగి పెద్దదవుతుంది. అప్పుడు మళ్ళీ ఆపరేషన్లు అంటారు, అది అంటారు, ఇది అంటారు. అందుకోసం ఏంటంటే మనం ఈ ఉన్నప్పుడు పద్యం మెయిన్ పాటించడం, సరైన ఆహారం తీసుకోవడం, ఏవి తీసుకుంటే మనకి బాడీలో శక్తి వస్తుంది అటువంటి ప్రాబ్లం. ఇప్పుడు ఎలా ఉంటుందంటేనమ్మా 25-30 ఏళ్ళలో కూడా మజిల్ వీక్ అయి పెయిన్ వచ్చింది అనుకోండి, దానికి మెడిసిన్కి వెళ్ళకూడదు. ఆ మజిల్ని స్ట్రెంగ్థెన్ చేసుకోవడానికి ఎక్సర్సైజ్ కానీ, లేకపోతే ఒక పైపోతలుగా వచ్చే ఆయిల్స్ కానీ, బలానికి ఆహారం తీసుకోవాలి. ఆ మజిల్కి శక్తి వచ్చింది అనుకోండి, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా. కొంతమంది వస్తూ ఉంటారు మా దగ్గరికి, నాకు అర్థమవుతుంది, అమ్మ మీకు ఏ నొప్పి లేదు, మీకు నీరసం ఉంది, ఆ నీరసానికి మందు ఇస్తాను, ఇవన్నీ తగ్గిపోతాయంటే. మాకు నొప్పులకి వస్తే మీరు నీరసానికి మందు ఇస్తా అంటారేంటి అని దెబ్బలాడుతూ ఉంటారు కొంతమంది. కొన్ని అలవాడేక మీరు చెప్పింది రైటే సార్, తగ్గిపోయినాయి సార్ అంటే వాళ్ళ అవగాహన ఉండదమ్మా. మన శరీరం మీద మనకే అవగాహన లేకపోవడం వల్లే చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంత మాత్రాన్ని ఇది తగ్గదు, జీవితాంతం మందులు మింగాలి, ఆ మందులు మింగితే ఇంకోటి వస్తుందని బెంగ పెట్టుకుని దాన్ని పెంచేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అంచేత రొమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటివి వచ్చినా కూడా ఆయుర్వేదంలో చక్కని పరిష్కారాలు ఉన్నాయమ్మా. తప్పనిసరిగా మనం తగ్గించుకోవచ్చు. కాకపోతే ఏంటంటే చెప్పిన మాట విని వాళ్ళ డైట్ అనేది అలవాట్లు అనేవి మార్చుకోవాలి. ఏ అయితే తినొద్దన్నామో అవి మానేసమ్మా. ఈ వాతాన్ని తగ్గించడానికి ఇచ్చే మందులు. అందరికీ ఒక అపోహ ఏంటంటే ఆయుర్వేదం అంటే వేడి చేసేస్తుంది, నాటు మందులు అంటుంటారు కదా, నాటు మందులు వేడి వేడి అంటారు. వేడి కాదమ్మా. అక్కడ అవగాహన చేసుకున్న డాక్టర్ ఉంటే ఏమవుతుందంటే వీళ్ళ శరీర తత్వాన్ని బట్టి వాత వ్యాధి ఉన్న వాళ్ళకి వేడి చేసి మందులే ఇవ్వాలి, లేకపోతే ఆ జబ్బే తగ్గదు. వేడి వ్యాధి ఉన్న వాళ్ళకి చలవ చేసి అనుపానంతో, సపోజ్ వాతం విపరీతంగా ఉందమ్మా బాడీలో, వాళ్ళకి బాడీ హీట్ అయితేనే కానీ ఆ ప్రాబ్లం తగ్గదు. తేనెతో ఇస్తాం, తేనె వేడి కాబట్టి, లేకపోతే మిరియాల కషాయంతో చేసుకోమంటాం. ఇలాగ వేడి చేసి పదార్థాలు అనుపానంగా పెట్టిస్తాం. నిజంగా వాళ్ళకి వేడి శరీరం, వేడి పడదు, అప్పుడు ఏం చేస్తాం, బార్లీ వాటర్ తోటి వేసుకోండి, మజ్జిగతో వేసుకోండి, ఇలాగనమాట, కొబ్బరి నీళ్ళతో వేసుకోండి. అసలు టాబ్లెట్ వాటర్ వేసుకుంటే మంచిదా, మజ్జిగతో కొబ్బరి నీళ్ళతో ఇలా వేడితో వేసుకుంటే? నేను చెప్పేది అదేనమ్మా. ఎందుకంటే ఇక్కడ ఆయుర్వేదానికి బయటికి ఒక్క డిఫరెన్స్ అమ్మా. ఇక్కడ ఆయుర్వేదంలో ప్రతి మెడిసిన్ కూడా హ్యూమన్ బాడీ మీద రీసెర్చ్ చేసింది. ఈ హ్యూమన్ బాడీ అనేది వాతపిత్త కఫాలే కాకుండా అనేక లక్షణాలు ఉంటాయి. మీ బాడీని మీ నాన్నగారి బాడీ, అమ్మ బాడీయో, లేకపోతే మీ తమ్ముడు, అన్న అందరిది ఒకటే ఉండాలని లేదు. బయట వాళ్ళు వదిలేయండి, ఈవెన్ ఫ్యామిలీలో కూడా ఒకరికి సంబంధం ఉండదు. అనేక రకాల నేచర్స్ ఉన్న బాడీలు ఉంటాయి. ఆ బాడీ యొక్క తత్వం అంటాం మనం. ఆ తత్వాన్ని బట్టి మందు ఇవ్వాలి, ఆ తత్వాన్ని బట్టి అనుపానం ఇవ్వాలి. అంతే తప్ప ఇది తేనెతోటే వేసుకుంటేనే పనిచేస్తుంది, ఇది నీడతోటే వేసుకుంటేనే పనిచేస్తుంది, పాలతో వేసుకుంటేనే పనిచేస్తుంది అనేది కొన్ని మందులకు ఉంటుందమ్మా అలా రిస్ట్రిక్షన్ అనేది. మిగిలి మార్చేసుకున్నా పర్వాలేదు. కానీ మేము అనుపానం ఎందుకు ఇస్తామంటే వాళ్ళ యొక్క లక్షణాలు, వాళ్ళ జబ్బు యొక్క లక్షణాన్ని బట్టి అనుపానం పెడతాం. కొంతమంది మజ్జిగతో వేసుకోమంటే పాలతో వేసుకున్నా ఉంటారు, అలా మందు పనిచేయదమ్మా అటువంటి ఒకటి. అదేవిధంగా కొంతమంది ఏం చేస్తారో పచ్చం చేయమంటే తినేసాం సార్, ఇవన్నీ చేదస్తాం అంటున్నారు డాక్టర్, తినేయమంటున్నారు, తినేసాం, జబ్బు ఎలా తగ్గుతుందమ్మా? మీ బాడీ యొక్క నేచరు ఏదైతే ఉందో అది మారిందనుకోండి, మీకున్న జబ్బు తగ్గిపోతుంది. అది ఆ విధంగా మనం ఏదైతే మన శరీరంలో ఉన్న రుగ్మత, జబ్బు ఉందో దాన్ని వ్యాయామం, ఆహారం, మందు, ఈ మూడు కనుక పాటిస్తే తగ్గకుండా ఉండటానికి అవకాశం లేదమ్మా. ఎట్టి పరిస్థితుల్లో తగ్గుతుంది. అది ఆటోఇమ్యూన్ అని భయపడిపోయి ఏదో అయిపోతుందని బెంగ పెట్టుకుని మానసికంగా నలిగిపోయి, లేకపోతే నేను పిల్లల్ని చూడలేనేమో, భర్తను చూడలేనేమో, తల్లిదండ్రులను చూడలేనేమో, అత్తమామలకు సేవ చేయలేనేమో, ఇలాగ భయపడిపోయి అనవసరంగా నేను ఎందుకు పని చేయనేమో, ఈ వయసులోనే వచ్చేసింది నాకు, ఇటువంటి ఆలోచనలు ఆలోచించి భయపడే పని లేదు. ఆల్టర్నేటివ్ మెడిసిన్లో అద్భుతమైన మందులు ఉన్నాయి, డెఫినెట్గా తగ్గుతుంది. ఇంకో మేజర్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు అందరికీ కూడా డి విటమిన్ తక్కువ ఉంటుందండి, చాలా తక్కువ ఉంటుంది.
మా మెడిసిన్ ఇచ్చాక 1 నెల 2 నెలలకి రిజల్ట్ రాకపోతే డి విటమిన్ చేయించుకుంటున్నాం. డెఫినెట్గా తక్కువ ఉంటుంది అది. అది ఇచ్చి మళ్ళీ మా మందులు ఇస్తే శుభ్రంగా తగ్గిపోతుంది. B12 D3 భయంకరంగా ఉంటున్నాయమ్మా ఈ మధ్య. ఉంటే 2000, 1800, 1500 B12 అంత ఎక్కువ ఉండటం కూడా ప్రమాదం. అటువంటి కేసులు ఈ మధ్య చాలా మందికి వస్తున్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నాం అంటే విటమిన్ సి న్యాచురల్ దొరికితే వేసుకోండి, లేకపోతే ఒక నిమ్మకాయ రసం రోజు మీకు పడితే కనుక ఒక చెక్క నిమ్మరసం నీళ్ళలో కలుపుకుని వేడి నీళ్ళలో తాగండి, కాస్త తేనె వేసుకుని అంటున్నా. B12 2000, 1800 ఇలా ఉన్న వాళ్ళకి నార్మల్గా వస్తాం. ఓకే, విటమిన్ సి అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సార్ ఏం చెప్తున్నారంటే ఎవరి బాడీ టైప్ని బట్టి, అంటే ఒకరికొకలా ఉండొచ్చు, వేరే వాళ్ళకి వేరే ట్రీట్మెంట్గా ఉండొచ్చు. మీకు ఈ సమస్యను ఫేస్ చేసేటప్పుడు ఒకసారి డాక్టర్ దగ్గరికి వచ్చి మీకు ఇంకా ఇలా ఏమైనా వేరే రిలేటెడ్ ఉన్నాయా, అసలు మీ శరీరంలో ఏం జరుగుతుంది ఏంటనేది చెప్పి మెడికేషన్ తీసుకొని ఆ పథ్యాలు అవన్నీ చేస్తే తగ్గందంటూ ఉండదు అని డాక్టర్ గారు చెప్తున్నారు. నిజంగా మీరు అలాంటివి ఏమైనా ఫేస్ చేస్తే మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే వీడియో ఫార్వర్డ్ చేయండి, కన్సల్ట్ అయ్యి తగ్గించుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సార్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.